నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. ఒక్క సంతకం కొన్ని $100 బిలియన్ ఆదాయం. కానీ ఇప్పుడు అదే సంతకం అమెరికా ఖజానాకు 12 లక్షల కోట్ల రూపాయల కన్నం వేయబోతోందా? ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడి నిర్ణయానికే కోర్టు బ్రేకులు వేసిందా? అవును, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు ఆయనకే తలపోటుగా మారింది. టారిఫ్ పేరిట కంపెనీలకు మీరు వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేయాల్సిందే అని జడ్జి సంచలన తీర్పిచ్చారు. అసలు ఈ టారిఫ్ వార్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసింది ఎవరు? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. 2025లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రాగానే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఉపయోగించి ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు. చైనా, కెనడా, మెక్సికో ఇలా ఏ దేశాన్ని వదలలేదు. దీనివల్ల అమెరికా ఖజానాకు ఏకంగా $13,300 కోట్ల అంటే మన భారత కరెన్సీలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. అంతా ట్రంప్ అనుకున్నట్లే జరుగుతోంది అనుకుంటున్న సమయంలోనే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ నిర్ణయం వల్ల సామాన్యుల మీద భారం పడింది. వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో రంగంలోకి దిగారు కొంతమంది వ్యాపారవేత్తలు, న్యాయ నిపుణులు కూడా. ఒక అధ్యక్షుడికి పన్నులు విధించే అధికారం ఉందా, లేక అది కేవలం కాంగ్రెస్ కి మాత్రమే ఉంటుందా అనే పాయింట్ పై సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఇటీవల సుప్రీంకోర్టు ఒక షాకింగ్ తీర్పిచ్చింది. ట్రంప్ విధించిన ఆ భారీ సుంకాలు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. అయితే సుప్రీంకోర్టు సుంకాలను రద్దు చేసింది, కానీ ఇప్పటికే వసూలు చేసిన ఆ 12 లక్షల కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి అనే దానిపై మౌనం వహించింది. సరిగ్గా ఇక్కడే న్యూయార్క్లోని ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ రంగంలోకి దిగారు. తాజాగా ఆయన ఇచ్చిన తీర్పు అమెరికా వ్యాపార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం సుంకాలు రద్దు చేస్తే సరిపోదు, ఏ కంపెనీల దగ్గరైతే అక్రమంగా డబ్బు వసూలు చేశారో ఆ సొమ్మును వడ్డీతో సహా రీఫండ్ చేయాల్సిందే అని తీర్పునిచ్చారు. ఇది ట్రంప్ యంత్రాంగానికి తగిలిన రెండో పెద్ద దెబ్బ. ఇక ఈ తీర్పుతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉలిక్కిపడింది. అట్మస్ ఫిల్ట్రేషన్ వంటి చిన్న కంపెనీలు మొదలుకొని ఫెడెక్స్, కాస్ట్కో వంటి దిగ్గజ సంస్థల వరకు వేల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఖజానా ఖాళీ అవుతోందన్న భయంతో ట్రంప్ లాయర్లు ఈ ప్రక్రియను ఆపడానికి శతవిధాలా ప్రయత్నించారు. రీఫండ్ ఇవ్వడానికి మా సిస్టమ్ సిద్ధంగా లేదు, సమయం కావాలి అని కోరారు. కానీ జడ్జి మాత్రం వెనక్కి తగ్గలేదు. న్యాయం జరగాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు. మరి ఈ తీర్పు వల్ల మన దేశానికి ఏమైనా లాభమా అంటే ఖచ్చితంగా. ట్రంప్ టారిఫ్ల వల్ల నష్టపోయిన భారతీయ ఎగుమతిదారులు కూడా ఈ రీఫండ్ పొందే అవకాశం ఉంది. వేల కోట్ల రూపాయలు తిరిగి మన కంపెనీల చేతికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ చేయాలని భావిస్తోంది. ఇది కేవలం ఒక పన్నుల యుద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ అధికారానికి, అధ్యక్షుడి నిర్ణయానికి మధ్య జరుగుతోన్న పోరాటం. ట్రంప్ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారు, కంపెనీలకు ఆ 12 లక్షల కోట్లు తిరిగి ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్ నిర్ణయం సరైందే అంటారా, లేక కోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.